హలో అండి అందరికీ. నేనైతే టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసుకున్నానండి. ఈ పచ్చడి కోసం టమాటా ముక్కలను అయితే ఎండలో పెట్టే అవసరం లేకుండా డైరెక్ట్గా టమాటా ముక్కలతోటి పచ్చడి చేసుకున్నానండి. ఈ పచ్చడి 3-4 మంత్స్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికోసం నేను 1 కేజీ టమాటాలను అయితే తీసుకున్నానండి. ఈ విధంగా గట్టిగా ఎర్రగా ఉన్న టమాటాలను అయితే తీసుకున్నాను. టమాటాలను ముందుగా శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి ఫ్యాన్ గాలికి ఒక 5-10 నిమిషాల పాటు అయితే ఆరబెట్టుకోవాలండి. 1 కేజీ టమాటాలకు 200 గ్రామ్స్ చింతపండును అయితే తీసుకున్నాను. చింతపండులో గింజలు ఎన్నులో లేకుండా మొత్తం నీట్గా శుభ్రం చేసుకున్నానండి. ఈ విధంగా చింతపండు మన గుప్పెడితో 2 గుప్పిళ్ళ చింతపండును అయితే ఈ విధంగా తీసుకుంటే 1 కేజీ టమాటాలకి కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని టమాటాలను ముక్కలను కూడా వేసుకుని తర్వాత అందులో చింతపండును కూడా వేసుకుని టమాటా ముక్కలను అయితే మంచిగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా టమాటా చింతపండుని బాగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి టమాటా ముక్కల పైన ఒక 10 నిమిషాల పాటు అయితే టమాటా ముక్కలను ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలను అయితే ఒక గరిటె తీసుకుని మంచిగా మెదుపుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా టమాటా ముక్కలను మొత్తం చింతపండు టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే గరిటెతో మంచిగా మెదుపుకోవాలి. పప్పు గుత్తుతో అయినా కానీ ఈ విధంగా మంచిగా మెదిపేసుకోవచ్చండి. ఈ విధంగా టమాటా ముక్కలు బాగా గుజ్జుగా అయిన తర్వాత అందులో కొంచెం పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కల్లో వాటర్ అసలు ఏం లేకోకుండా మొత్తం ఇనికిపోయేంత వరకు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ టమాటా గుజ్జునైతే బాగా ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అయితే అస్సలు ఉండకూడదండి. టమాటా ముక్కల్లో వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి, చల్లార్చుకోవాలి. ఈలోపు టమాటా ముక్కలు చల్లారే లోపుగా ఇందులో ఆవాలు మెంతుల పౌడర్ని అయితే రెడీ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్స్ ఆవాలను అయితే తీసుకోవాలండి. ఆవాలు మెంతులు బాగా వేగిన తర్వాత వాటిని చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు తర్వాత మనం తాలింపుని అయితే రెడీ చేసుకుందాము. దీనికోసం నేనైతే 250 గ్రామ్స్ 1 కేజీ టమాటాలకి 250 గ్రామ్స్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అదేవిధంగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని వేయించుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేగిన తర్వాత అందులో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకుని తాలింపునైతే బాగా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఈ విధంగా తాలింపుని రెడీ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటా గుజ్జులో కూడా మనం పచ్చడికి సరిపడినంత కారం 1 కేజీ టమాటాలకి 1 కప్పు కారం, ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నాము దాంట్లో సగం ఉప్పు, తర్వాత ఆవాలు మెంతుల పౌడరు, తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. 1 కప్పు కారానికి 1/2 కప్పు కారం అయితే ఉప్పు అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెంగా తీసుకుంటూ టమాటా గుజ్జుని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. అదేవిధంగా పచ్చడి మొత్తం ఇదే విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. లేదు టమాటా ముక్కలుగా కావాలి అని అనుకుంటే కొంచెం సగం మిక్సీ పట్టుకుని సగం అయితే అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. వెల్లుల్లి రెబ్బలను కొంచెం దంచి వేసుకుంటే బాగుండేది. డైరెక్ట్గా వేయడం వల్ల మిక్సీలో సరిగ్గా నలగలేదండి. కానీ కొంచెం వెల్లుల్లి రెబ్బలను దంచుకుని టమాటా గుజ్జులో వేసుకుని తర్వాత మిక్సీ పట్టుకోండి. తర్వాత ఈ విధంగా మొత్తం పచ్చడి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో మనం రెడీ చేసుకున్న పోపును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది 3 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. పచ్చడి అయితే చూసారు కదా, 3థర్డ్ డేకి పచ్చడి అయితే ఈ విధంగా ఆయిల్ మొత్తం మంచిగా పైకి వచ్చింది. పచ్చడి కూడా చాలా స్మూత్గా అయ్యిందండి. ఈ పచ్చడిని పొడిగా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పొడిగా మంచిగా క్లీన్ చేసుకున్న పొడి బట్టతో తుడుచుకున్న డబ్బాలో అయినా గాజు సీసాలో అయినా ఈ విధంగా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు అయితే పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా,
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.